ఎంత పని చేసావే తల్లి, చంపేస్తాడే, నిన్ను నన్ను గొడుగుతో పొడిచి చంపేస్తాడే. పద పద పద, లోపలికి పద. అరుణ్ గారు వచ్చారండి? ఆహా, ఇంకా రాలేదండి. రాలేదా? ఇంకా రాకపోవడం ఏంటండి? పెళ్లి నిన్ననగా అయిపోయింది కదా! అంటే అది పెళ్ళైతే అయిపోయిందండి. కాకపోతే అదే సార్ పెట్టే కార్యక్రమం ఉందంట. అది అయ్యే వరకు వెళ్ళొద్దని చుట్టాలు పట్టుబట్టారంట సార్. అదొకటుందా? ఇంతకీ సార్ ఎప్పుడు పెడతారండి? సార్ అది సార్ పెడతారని చెప్పింది కానీ, ఎప్పుడు పెడతారో చెప్పలేదు సార్. ఆ! నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతానండి. హ్మ్. ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోండి సార్. ఇప్పుడు అది ఆ! అక్కడ పిండి వంటలు వండుతున్నారంట సార్. కాసేపు ఆగి చేస్తాం. పిండి వంటలా? పిండి వంటలంటే వేడి, ఆవిరి హారానికి తగులుతదేమో? కారం ఎప్పుడో ఆవిరైపోయింది. ఇంకేం తగులుతది నీ బొంద. ఏటండి అంటున్నారు? అదే సార్. హారానికి ఆవిరి తగలకుండా చూడమని నేను చెప్తాను సార్. త్వరగా వచ్చేయమని కూడా చెప్పండి సార్. ఈవిడొచ్చేసారు. అరుణ్ గారు? అరుణ్ గారు? అరుణా ఇంకా రాలేదండి. మీరా? మీరేంటి ఇలాగా? కల్లాపి చల్లి ముగ్గు వేశానండి. శుక్రవారం కదా! దానికెందుకు చీర కట్టుకోవడం? భలేవారే! నేను ముగ్గు వేయడం ఎవరన్నా చూసారనుకోండి, బాగుండదు కదా! అదే చీర కడితే నేనని తెలీదు కదా! అవునవును. కరెక్టే. కరెక్టే. ఇంతకీ ఆవిడ ఎప్పుడొస్తారండి? హారం. వచ్చి రాగానే ఇచ్చేస్తామండి హారం. ఉంటానండి. హ్మ్. దీనమ్మ జీవితం. ఛ! ఆహ్, ఈ ఛీ! నేను ముందే చెప్పాను. వచ్చేటప్పుడు వస్తువు బ్యాగ్‌లో పెట్టుకొని రావే అని. విన్నావా? మెడలో వేసుకొని ఊపుకుంటూ వచ్చావు. అయ్యో! అంతలోనే దొంగలొస్తారని ఎలా అనుకుంటావు? దొంగలొచ్చే ముందు వీడియో కాల్ చేసొస్తారనుకున్నావా? అయ్యో! నేనేం చేయను. దీన్ని దారిలో పడేసి నన్ను మాయ చేశారు. అబ్బా! ఇప్పుడేం జెయ్యాలి? ఇప్పుడేం జెయ్యాలి? ఏదోకటి చెప్పి ఏడు. ఒకసారి ఇలా రా. ఈ నెక్లెస్ చూడండి ఎంత బావుందో. ఇలాంటిదొకటి కొనుక్కుంటాను నేను. నిన్ను
మళ్ళీ వచ్చినట్టున్నాడు. నువ్వా? హమ్మయ్య! అయ్యవారేమో అనుకున్నాను. అమ్మోరా! బాగున్నారా నాన్న? బాంబు మీద బాంబు పడుతుంటే ఏం బావుంటావమ్మా? ఆ! మీరెలా ఉంటే నాకెందుకు కానీ, నాకివ్వాల్సిన 2 తులాలు నాకిచ్చేస్తే బావుంటది. నా దగ్గర ఈ రోల్డ్ గోల్డ్ రింగ్ తప్ప ఏ బొంగు లేదు. ఆ! అలా ఏం కుదరదు. నా 2 నాకిచ్చేయాల్సిందే. ఇంకో మాట లేదు. అది కాదమ్మా! ఎదిరింటోళ్ళు వస్తువు ఎరువు తెస్తే అది కాస్త దొంగల పాలైపోయింది. మీ దగ్గర 190 ఎపిసోడ్‌లుంటాయి. అవన్నీ నాకెందుకు నాన్న? నా 2 నాకిచ్చేయండి. నీలాంటి కూతుర్ని కానీ దాసరి నారాయణరావు గారు చూసుంటే 'కంటే కూతుర్నే కను' అనే సినిమా తీసుండేవారే కాదమ్మా! నిన్ను చూసినా నాన్నగారు అనే మూవీ తీసుండేవారు కాదులే. అయినా ఈ సోదంతా నాకెందుకు గాని, నా 2 నాకిచ్చేయండి. హ్మ్. వెళ్ళు. వెళ్ళి మీ అమ్మని అడుక్కో. ఇస్తా తీసుకో. అడుగుతా. నాకేమన్నా భయమా? నా 2 నాకిచ్చేయాల్సిందే. 2 ఇచ్చేసినట్టుంది. నువ్వా? బాగున్నావా? నువ్వు బొక్కెట్టేయి, మేము బాగుంటాం. అయ్యో! అదేం మాట? లేకపోతే ఎంత పద్ధతి అడిగాను. ఇచ్చావా? తెచ్చి ఇచ్చావా? మనుషులకి పొత్తిగా బదలడపోయిందా? ఇస్తానుండవయ్యా. కాస్త ఊపిరి పీల్చుకొని. ఊపిరి పీల్చుకొని ఊపిరి ఆగిపోని అంటే అవదు. మర్యాదగా నా చదువు నాకు ఇచ్చేయాలా? అది ఇప్పుడికిప్పుడంటే కుదరదయ్యా. కుదరదంటే నాకు అసలు కుదరదా? నాకు కాని మంటెక్కిందా ఇంటి ముందు టెంట్ వేసేస్తాను. దాంతో మీ పరువు గోదావరిలో కలిసిపోద్ది. ఈ మధ్య అడుక్కున్న వాడికి వేళాపాళ లేకుండా పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంటి మీద పడుతున్నారు. ఏంటమ్మో నీ కొంటికి అడుక్కున్న వాళ్ళగా అంటున్నానా? లేకపోతే ఇంటి ఎదురుగా టెంట్ వేస్తావా? వేయవయ్యా వేయ్. తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. ఏంటమ్మో పద్ధతి లేకుండా పైకి వస్తున్నావు. అంత రోసం ఉంటే నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయి. ఏ నిన్నేమైనా వేయమన్నామా? నిన్నెవడేయమన్నాడు? ఈసారి బాగుందమ్మా. ఏదో మర్యాద కోసం వేస్తే మర్యాద కోసం వేస్తే మర్యాదగా అడుగు. అంతేగాని కొత్త చొక్కా వేసుకొని వచ్చి చెత్త మాటలు మాట్లాడావనుకో చీపురు విరిగిపోద్ది. ఏంటమ్మా నోటుకొచ్చినట్టు తిడుతున్నావు? తిడతా, తిట్లన్నీ తిడతా. నాకు ఒళ్ళు మండిందంటే స్కూల్కి వెళ్ళే రోజుల్లో నేర్చుకునే తిట్లన్నీ తిడతా. ఆహా ఏది తిట్టి చూద్దాం. అరిగిపోయిన చెప్పుల్ని కూడా ఆక్షన్లో అమ్మాలనుకునే అరువు కొట్టు మొహంవాడా, విరిగిపోయిన పాలను కూడా ఫెవికాల్తో అంటించి పాయసం వండాలనుకునే బేడతట్ట మొహంగాడా. బావోయ్ ఇక చాలులే ఆపు. పోయాడు గదా! లోపలికి రమ్మంటుంటే అలా బొమ్మలా ఉండిపోయావే? అది ఊరు నుండి వస్తుంటే వస్తువు దొంగల పాలైందండి. ఆ షాక్ నుంచి మేమింకా తేరుకోలేదు సార్.
తల మీద ఎవరో పెద్ద బండరాయితో బాదినట్టు అయిపోయింది. మమ్మల్ని క్షమించండి. వస్తువు పోయిన విషయం మీకెలా తెలియజేయాలో మాకు తెలియలేదు. అందుకే ఇన్ని అబద్ధాలు ఆడవలసొచ్చింది. ఫైనల్‌గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది చెప్పండి. మా దగ్గర 2,00,000 క్యాష్ ఉంది. అదిచ్చేసి ఇంకెక్కడ 2,00,000 నీ కూతురు ఇందాకే పట్టుకుపోయింది. ఇవి మా ఇంటి కాగితాలు. మీ సొత్తు మీకిచ్చే వరకు వీటిని మీ దగ్గర ఉంచండి. పెళ్ళిళ్ళలోని, పేరంటాల్లోని ఆభరణాలు ధరించడం తప్పనిసరి కాదమ్మా. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పరాయి వాళ్ళ నగలతోనైనా సరే నలుగురిలోని మెరవాలనుకుంటే అది ఎటుపోయి ఎటొస్తుందో చెప్పలేం. పసిడి ధర విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో ఎరువు నగల కోసం ఎదురింటికి వెళ్ళకపోవడమే మంచిది. ఏంటంటే బాబు 4 రోజుల నుంచి ఎక్కడ జాడ లేకుండా పోయారు. అదంతా తర్వాత చెప్తాను గానీ ముందు టీ ఇవ్వహే. ఇప్పుడు చెప్పండి ఏమైందో? ఏం చెప్పమంటావురా? ఏడుపు ఒకటే తక్కువ. ఇంతకీ మీ ఏడుపుకి కారణం బంగారం కాదు కదా! అదేరా అదే. నా దుంప తెంపి గంపకెత్తేసింది. అంటే బంగారం తల్లి నిన్ను కంగారు పెట్టిందన్నమాట. అదేంటో ఈ దేశంలో బంగాళాదుంపల రేటు పెరిగినా సామాన్యుడే సఫరింగు, బంగారం రేటు పెరిగినా సామాన్యుడే సఫరింగు. ఏ టైఫాయిడ్, మలేరియా కలిసొచ్చిందేంటి అలా వణికిపోతున్నారు? ఏమోరా, బంగారం పేరు విన్నా, దాని ధర విన్నా, ఆఖరికి బంగారాన్ని చూసినా కింద పైన తడిసిపోతుందిరా. సరిపోయింది ఈసారి. బాబు తమరెవరు తాలూకా? గాలి జనార్దన్ రెడ్డి తాలూకా. చూసారా? ఏంట్రా? బరి తగ్గించిన బంగారం ధర త్వరలోనే తులం 2 లక్షలు దాటడం ఖాయం. ఆ? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉగాది ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉగాది ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉగాది ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉగాది ఎంటర్టైన్మెంట్.